బెంగుళూరులో ఏ ర్యాపిడో, ఓలా ఈ టాక్సీ సర్వీసెస్ అనేది ఏమీ లేవు ఇప్పుడు తెలుసా? ఎందుకంటే 2 డేస్ బ్యాక్ అంటే జూన్ 14th ఒక ఉమెన్ తన ఇంటికి వెళ్ళడానికి ట్యాక్సీ అనేది బుక్ చేసుకుంది, ర్యాపిడో బుక్ చేసుకుంది బైక్. సో ఆ బైక్ అతను వచ్చి తను ఎక్కించుకున్నాడు. ఎక్కించుకున్న 2 minutesలోనే అతను చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడు, సిగ్నల్ జంప్ చేస్తున్నాడు, అది ఇదని చెప్పేసి తను వితిన్ 2 minutesలోనే ఆ బైక్ అనేది దిగేసింది అనమాట. సో ఆ దిగేసిన తర్వాత అతనికి ఏదైతే అమౌంట్ ఉందో అది 77 రూపీస్ అది పే చేయట్లేదు. అండ్ ఏదైతే ఉందో ఆ డ్రైవర్ ఆర్గ్యుమెంట్ ప్రకారం హెల్మెట్ తీసుకొని అతను కొట్టిందని, తన దగ్గర ఏదో బాక్స్ లాంటి ఉంది దాన్ని తీసుకొని దాన్ని కొట్టిందని, డబ్బులు పే చేయట్లేదని అది డ్రైవర్ ఆర్గ్యుమెంట్. సో ఇతనే ఆ ఉమెన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అతను సిగ్నల్ జంప్ చేస్తున్నాడు, డ్రైవింగ్ సరిగ్గా చేయట్లేదు, రెక్లెస్ డ్రైవింగ్ చేస్తున్నాడు, సో ఏదన్నా ప్రాబ్లం వస్తుందని నేను దిగేశాను అని చెప్పాడు. సో ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే అతను డబ్బులు ఇవ్వట్లేదు, ఇలా న్యూసెన్స్ చేస్తున్నాడని ఆ డ్రైవర్ వచ్చేసి ఆ అమ్మాయిని చెంప మీద గట్టిగా కొట్టాడు అనమాట. సో ఇది ఒక వీడియో షూట్ చేశారు. ఆ కొట్టడం వల్ల తను పడిపోయింది. మీరు వీడియోలో కూడా నేను చూపిస్తాను. సో ఇది కూడా తను పడిపోవడం వల్ల బాగా వైరల్ అయిపోయింది వీడియో. సో ఇదే కేసు ఏం జరిగిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత దీన్ని ఇక్కడ సమ్ క్రైమ్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి కోర్టుకు కూడా వెళ్ళింది. కోర్టు ఏం చెప్పిందంటే ఏదైతే ఈ రైడ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయో ర్యాపిడో కానీ, ఓలా కానీ, ఇవన్నీ మీ దగ్గర ఒక కాన్స్టెంట్ రెగ్యులేషన్స్ అనేది ఏం లేవు. సో ఈ రెగ్యులేషన్స్ అన్నీ ఫామ్ చేసేంత వరకు మీ సర్వీసెస్ అన్నీ స్టాప్ చేయండి అని ఒక ఆర్డర్ అనేది పాస్ చేసింది. అందుకు ఈ రీజన్ వల్ల ఇప్పుడు బెంగళూరులో అండ్ కర్ణాటక స్టేట్లో ఈ ర్యాపిడో కానీ, ఓలా సర్వీసెస్ కానీ ఏమీ లేవు అనమాట. సో ఇది రీజన్. నేను వీడియో కూడా చూపిస్తాను. సో ఎవరు వాదన వాళ్ళుంది. సో తనేమో అక్కడ ఆ ఉమెన్ ఏముందంటే తను ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, ఆ డ్రైవర్ ఏదైతే ఉన్నాడో తను కర్ణాటకలో మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మిస్కమ్యూనికేషన్ కూడా ఉందన్నమాట. సో ఒకరికొకరికి ఏమీ అర్థం కావట్లేదు. సో ఈ ప్రాసెస్లో అతను చేసుకోవడం కూడా జరిగింది. బట్ డ్రైవర్ చెప్పేది ఏంటంటే తను ఆల్రెడీ నన్ను కొట్టింది, నేను కామ్గా ఉన్నాను, సో ఈ చివరికి ఇలా నేను కూడా ఇలా చేసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. సో ఇది కరెక్టో కాదో ఏమనుకుంటున్నారో మీరు ఇలాంటివి ఏమైనా చూస్తే జస్ట్ కామెంట్ చేయండి.